హాయ్ మిత్రులరా, ఇది ద్రాక్షారామ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తాన్ని ఇప్పుడు నేను షూట్ చేసేసాను, లోపల బయట అంతా. ఇది పంచ ఆరామాలలో పంచ ఆరామం అంటే బౌద్ధ ఆరామాలలో ద్రాక్షారామం చాలా ముఖ్యమైనది. ఈ ద్రాక్షారామం కూడా బౌద్ధ ఆరామమే. అయితే ఇక్కడ లోపల బౌద్ధ పెద్ద స్తూపాన్ని వీళ్ళు శివలింగంగా పూజిస్తున్నారు. దీన్ని నేను షూట్ చేశాను. దీని మీద మరి పూర్తి సమాచారం నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దాని గురించి ఈ పంచారామాల్లో ఈ ద్రాక్షారామం పేరు ఎందుకు వచ్చింది, అసలు కాలక్రమేణా బౌద్ధ ఆరామాలు ఎలా శివాలయాలుగా మారాయి, ఆరామాలుగా మారాయి అనేది నేను క్లారిటీగా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ లింక్ పెడతాను, ఆ ఛానల్లో చూసుకోండి. క్లియర్గా మీరు ఎక్కువ వ్యూస్ రావాలి, ఛానల్ ముందుకెళ్ళాలి. అలాగే ఇలాంటి సమాచారాలు ఇంకా అంటే మనమంతా ఏది అబద్ధం కల్పితం కాదు, వాస్తవ చరిత్రలే తెలియజేస్తుంటాము. కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా షూట్ చేసి ప్రపంచానికి తెలియజేస్తున్నాను మిత్రులరా. థ్యాంక్ యూ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది సబ్స్క్రైబ్ చేసి 10 మందికి ఇంకా తెలిసే విధంగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్ మిత్రులరా, ఈ ద్రాక్షారామం గురించి మనం తెలుసుకునే ముందు దీనికి సంబంధించిన పూర్తి చారిత్రక ఆధారాలు పిల్లి రాంబాబు గారు ఒక పుస్తకం రాశారు. ఆయన రాసిన పుస్తకం ప్రకారంగా మీకు వివరణ అందిస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి వీడియోని, చాలా మంచి సమాచారం ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే, పంచారామాలలో ప్రధాన శైవ క్షేత్రంగా క్రీస్తు శకం 9వ శతాబ్దం వరకు ద్రాక్షారామంలోని భీమేశ్వరాలయం తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు 25 కిలోమీటర్ల దూరంలో, రాజమండ్రికి 35 కిలోమీటర్లు, రామచంద్రపురానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దాదాపు 50 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ ఆరామ క్షేత్రానికి చుట్టూ ఎత్తైన శిలా ప్రకారం, తూర్పు ఈశాన్య నీటి తటాకము, వేల సంవత్సరాల నాటి బోధి వృక్షం ఉన్నాయి. ప్రాకారంలో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో 4 విశాలమైన ముఖద్వారాలు, పద్మాలంకరణ ఏకశిలా స్తంభాలతో, స్వాగత శిల్పాలతో 2 అంతస్తులుగా నిర్మించారు. వీటిపైన గోపురాలను ఇటీవలనే నిర్మించడం జరిగింది. ప్రాకారానికి లోపల 70 అడుగుల వెడల్పున బహిరంగ స్థలాన్ని వదిలి చతురస్రాకారంగా 2 అంతస్తుల భవనాన్ని బహు ఏకశిల స్తంభాలతో శిలాపలకాలను పైకప్పులుగా చేసి నిర్మించారు. ఈ భవనంలో చుట్టూ 5x5 అడుగుల వెడల్పుల వైశాల్యంలో గల దాదాపు 50 గదులు నిర్మించారు. ఇవి భిక్షు నివాస గదులు. గదుల ముందు విశాలమైన వరండాను గమనించవచ్చు. ఈ చైత్యాన్ని శైవులు వశపరుచుకున్న తర్వాత ఈ గదుల ఉపయోగం తెలియక కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. చతురస్రాకారపు కట్టడానికి కేంద్ర స్థానంలో 20 అడుగుల ఎత్తుగల స్ఫటిక స్తూపం నుంచి దాని చుట్టూ 2 అంతస్తుల రాతి కట్టడాన్ని నిర్మించారు. దీని గోడ వెలుపల వైపు ప్రాకృత భాష శాసనాలు చూడవచ్చు. భిక్షు నివాస గదులకు స్తూపానికి మధ్య 15 అడుగుల వెడల్పున శ్రీవీధి కేంద్ర స్థానంలో నిర్మించిన స్తూపం చుట్టూ 2 అంతస్తుల అడుగులు వెడల్పున శ్రీ వీధులు ఉన్నాయి. 2 అంతస్తుల భవనం నుండి క్రిందికి దిగి రావడానికి 4 వైపుల మెట్లు, చంద్రశిలలు ఉన్నాయి. ఇక స్ఫటికంతో తయారు చేసిన 20 అడుగుల బౌద్ధ స్తూపం చుట్టూ ఇప్పుడు శివలింగం అంటున్నారు. శైవాచార పానపట్టం ఇటీవల నిర్మించారు. అద్భుతమైన ఆర్కిటెక్చర్ విధానంతో క్రీస్తు పూర్వం 2-3 శతాబ్దాలకు చెందిన ఈ థేరవాద బౌద్ధ ఆరామం తరువాత క్రమేపీ మహాయాన కేంద్రంగా తయారైంది. ఇది ఆరామ నిర్మాణ సంక్షిప్త రూపం. బుద్ధుడు తపమాచరించిన బోధ్గయలోని కట్టడాలకు ఈ ఆరామాలకు ఏ విధమైన భేదము లేదు, ఒకే వాస్తు శైలిని కలిగి ఉన్నాయి. పంచారామాలలో ద్రాక్షారామం గురించి వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బౌద్ధ ఆరామాల కబలింపుకి వ్యూహరచన ఇక్కడే జరిగిందని చెప్పాలి. బౌద్ధులకు, వైదికులకు ప్రధాన రంగస్థలం ఇది. సైనిక స్థావరాలు 2 పెద్ద ఎత్తున మోహరించిన చారిత్రక ప్రాంతం ఇది. బౌద్ధులు తరపున బౌద్ధులు, సాధారణ ప్రజలు నిలబడగా, వైదికుల తరపున బ్రాహ్మణులు, పండితులు, ఋషులు, పాలక చక్రవర్తులు నిలబడ్డారు.
తమ శ్రమనంతటిని దారపోసి రైంబవళ్ళు సంవత్సరాల తరబడి నిర్మించుకున్న తమ అపురూప కట్టడాన్ని దుండగుల నుంచి రక్షించుకోవడానికి ఒకరు అంటే బౌద్ధులు ఒక పక్క, బౌద్ధుల స్థావరాన్ని ఎలాగైనా వశపరచుకోవాలని మరొకరు అంటే వైదికులు ఒక పక్క నిలబడ్డారు. అంటే ఒక పక్క ఫైటింగ్ చేశారు. ఇటువంటి సందర్భాల్లో ఈ ఆరామ చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకోవడం ముఖ్యం. ముందుగా బ్రాహ్మణ వాజ్మేయం నుండి ఈ క్షేత్రాన్ని పరిశీలిద్దాం. అంటే బ్రాహ్మణ పురాణాల గురించి రాంబాబు అన్న ఏం రాశాడో చూద్దాం. ఒకటి, దీంట్లో దాదాపు 5 భాగాలుగా రాసినట్టున్నాడు. దాదాపు చాలా 7 భాగాలు 7 పాయింట్ రాశాడు. ఒకటో పాయింట్, శైవ క్షేత్రానికి ప్రచారం అవుతున్న పంచారామంలో ద్రాక్షారామ, సామర్లకోట, పాలకొల్లు, భీమవరం, అమరావతి, ఇవన్నీ 5ట్లో ఒకటి ద్రాక్షారామం. ఆంధ్రప్రదేశ్లో తప్ప అంటే కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లో తప్ప మరెక్కడ కనపడవు ఇలాంటి స్ట్రక్చర్ అని చెప్పేసి రాశాడు. రెండవది, మన దేశానికి త్రిలింగ దేశం అని పేరు. ఒకటి. రెండవది, మన దేశానికి త్రిలింగ దేశం అని పేరు రావడానికి ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరంలోని 3 శివలింగాలనట. ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. త్రిలింగ దేశం అనే పేరు ఎలా వచ్చిందో నా చండాల గ్రంథంలో రాంబాబు గారు వివరించారు. మీరు కావాలంటే చూడొచ్చు అని ఆయన ప్రస్తావించాడు. నెక్స్ట్ వచ్చేసి 3వ పాయింట్, భీమనాథుని మించిన దైవం, దక్షవాటికని మించిన ధామం, సప్త గోదావరిని మించిన తీర్థరాజ్యం జగత్తులో లేవని స్కంద పురాణం చెబుతుంది. దక్షిణానంద వనపాటి దక్షవాటి అని శ్రీనాథుడు దీనిని వివరించాడు. 4వ పాయింట్, రెడ్డి రాజుల ఆస్థానంలో పనిచేసిన శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం, శివరాత్రి మహత్యం, కుతూహల కవి ప్రాకృతంలో రచించిన లీలావతి చరిత్ర మరియు చిన్న పెద్ద వైదిక సాహిత్య గ్రంథాలు ద్రాక్షారామంను గురించి వివరిస్తున్నాయి అనేది 4వ పాయింట్ రాశాడు. ఇక 5వ పాయింట్కి వచ్చేస్తే భీమేశ్వర పురాణంలో ఆసక్తికరమైన కొన్ని విషయాలను పరిశీలిస్తే తూర్పుగోదావరి జిల్లా సప్త గోదావరి చెంత ద్రాక్షారామంలో అసురులు వేలాది సంవత్సరాలుగా తమ దైవాన్ని అంటే బౌద్ధ స్తూపాన్ని కొలుస్తూ మూఢాచారాలు అవిద్య లేని సమాజం ప్రగతి పదంలో పయనిస్తూ అజేయమైన శక్తిగా ఎదిగి క్రతుకాండలు యజ్ఞయాగాదులు లేని విజ్ఞానవంతమైన సమాజాన్ని పాదుకొల్పారు. తమ సుఖ సంతోషాలతో తమ ఆరాధన చిహ్నమే కారణమని భావించారు. తమ ఔన్నత్యానికి తమ ధర్మ ప్రవర్తనయే మూలమని భావించారు. శాంతి తప్ప యుద్ధాలు లేవు, ఐశ్వర్యం తప్ప క్షామం లేదు, సమానత్వం తప్ప హెచ్చుతగ్గులు లేవు. అటువంటి అసురుల ప్రశాంత సమాజాన్ని ఓర్వలేక వారి ధర్మనీతికి వారి తాత్విక స్రవంతికి కిన్నులైన అసురులను ఓడించి వారి దైవిక మహస్థలిని వశపరుచుకోవాలని సురులు ఏకంగా మహేశ్వరిని ప్రార్థించారు. అంతటా శివుడు ప్రత్యక్షమై సురులు, ఋషులు, మునులు, వైదికులు శివుని వెనుక నిలిచి అసురులపై భీకర యుద్ధం చేసి ఓడించి వారి దైవిక చిహ్నాలను క్షేత్రాలను అగ్నికి ఆహుతి చేశారు. అటువంటి మారణకాండంలో కూడా అసురులచే పూజలు అందుకుంటున్న స్ఫటిక స్తూపం ఒకటి చెక్కు చెదరలేదని దానిని శివుడు 5 ఖండాలుగా చేసి 5 ప్రాంతాలలో ప్రతిష్ఠించాడని భీమేశ్వర పురాణంలో వర్ణించబడింది. ఇది 5వ పాయింట్. ఇక 6వ పాయింట్ విషయానికి వస్తే ఇదే గ్రంథంలో మరో చోట పూర్వం కరకాసురుడనే రాక్షసుడు శివుని గురించి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యి రాక్షసుడు కోరిన ఆత్మలింగమును ప్రసాదించాను. అంతటా రాక్షసుడు ఆత్మలింగం యొక్క శక్తితో దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను బాధించుచుండగా వారంతా రాక్షసుని ఆగడాలను భరించలేక విష్ణువును ప్రార్థించారు. అసురులను లింగాన్ని స్తూపాన్ని హరిస్తే గాని రాక్షసుని శక్తి నశించదని ఈశ్వరుని కుమారుడు ఆ పని చేయగలని విష్ణువు ప్రత్యక్షమై చెప్తాడు. కుమారస్వామి ప్రత్యక్షమై వైదిక గణాలను నాయకత్వం వహించి తారకాసురునిపై యుద్ధం చేసి అసురులను స్ఫటిక స్తూపాన్ని 5 భాగాలుగా ఖండాలుగా చేశాడని చెప్పబడింది. ఇక 7వ పాయింట్కి వస్తే మరొక గాథను అనుసరించి దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని చేయితల పట్టిన పండిత పురోహిత ముని ఋష్య చక్రవర్తి సమేతంగా ఆహ్వానించాడు. అల్లుడైన శివుడికి మాత్రం ఆహ్వానం లేదు. పిలువని పేరంటానికి పోవద్దని శివుడు వారించిన పుట్టినింటిన
వారు పిలిచేదేమునని దాక్షాయని యజ్ఞానికి హాజరైనది. కానీ అచట ఎవరు తనను పలకరించకపోవడంతో పుట్టినింట జరిగిన పరాభవాన్ని భరించలేక భర్తకు తమ ముఖాన్ని చూపించలేక ఆత్మాహుతికి పాల్పడుతుంది. ఈ విషయం తెలిసిన శివుడు రుద్రుడయ్యాడు. శివజట ఘటం నుండి ఉద్భవించిన వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని నాశనం చేశాడు. సతీ వియోగాన్ని భరించలేని శివుడు దక్షయని సూక్ష్మ మృతదేహాన్ని తలపై ఎత్తుకుని విలయతాండం చేశాడు. విష్ణువు శివుని వారించడానికి దక్షయని శరీరాన్ని తన సుదర్శన చక్రంతో 18 ఖండాలుగా చేశాడు. అవి 18 చోట్ల పడి అష్టాదశ శక్తులుగా అవతరించాయి. వీటినే శంకరాచార్యులు అష్టాదశ పీఠాలుగా వృద్ధి చేశారని చెప్పుకొచ్చాడు. తర్వాత శివుడు స్వయంభులింగంగా ప్రతిష్ఠ చెందాడు. వాస్తవాలను మరుగునపరచడానికి కళ్ళబొల్లి కథలను ప్రజలను అమాయకం చేశారు. ఇదంతా పురాణాలలో ఉన్నదని నమ్మబలికారు. పొక్కిటి పురాణం రాసి తాము చెప్పిందే వేదమని ప్రవర్తించారు. ద్రాక్షారామంపై చారిత్రక వాస్తవాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. క్రీస్తు శకం 6వ శతాబ్ది వరకు ఈ దేశంలో శివాలయాలు లేవు. అప్పటి వరకు బౌద్ధం మహోజ్వలంగా వెలిగినది. క్రీస్తు శకం 7వ శతాబ్దిలో పాశుపతం అనే శైవ శాఖ ఉండేది. దీనిని స్థాపించిన వాడు లకులీశ్వరుడు. పాశుపతులు హింసాపరులేగాక కఠిన నియమాలు కూడా పాటించేవారు. లకులీశుని శిష్యులలో ఒక కాలనుడు, ఇతను కాలాముఖి. ఈ కాలాముఖులే వీరశైవులు. శైవమత వ్యాప్తి ప్రాబల్యం కోసం బలప్రయోగాలు చేసేవారు. జైన బౌద్ధాలను విధ్వంసం చేయడంలో ప్రధాన భూమిక వీరిదే. అమరావతి, విజయవాడల యందు సింహ పరిషత్తులను నెలకొల్పి విధ్వంసము, మత ప్రచారం గావించేవారు. శ్రీశైలం, అలంపురం, ద్రాక్షారామం కాలాముఖ కేంద్రాలుగా మారిపోయాయి. కాలాముఖులలో వామాచారులను కపాలకులు అనేవారు. తర్వాత కాలంలో శ్రీపతి, శివలేంక వంచన, మల్లికార్జున పాండితారాధ్యుడు అనే పండిత త్రయం ఆంధ్రలో శైవమత ప్రచారానికి పూనుకున్నారు. వీరిలో పండితారాధ్యుడు ప్రథముడు. అతను 1100వ శతాబ్దం నుండి 1170 వరకు జీవించాడు. ఇతని జన్మస్థలం ద్రాక్షారామం. శైవమతం ఒక్కటే వైదిక సాంప్రదాయాలను కాపాడగలదని తన పాదయాత్ర ద్వారా ప్రచారం చేశాడు. జైన బౌద్ధాలను అంతమొందించడానికి వైదికులను సర్వసన్నద్ధులు చేశాడు. చందవోలు రాజధానిగా వెలనాడు, అంటే ఇప్పుడు పల్నాడు, పాలిస్తున్న 2వ వెలనాటి చోళుడు మత సామరస్యం గలవాడు. ఒకనాడు ఇతని కొలువులో బౌద్ధ పండితులకు పండితారాధనలకు మధ్య దమ్మ విషయమై వాగ్వివాదం జరిగింది. చివరకు ఇది దూషణలతో ముగిసింది. వాదనలో పండితారాధ్యుడు ఓటమి పాలయ్యాడు. ఓటమిని అంగీకరించని ఆ అవమాన భారాన్ని భరించలేని అతడు తన శిష్యులైన రేమయ్య, దేవయ్యలతో అర్ధరాత్రి వేళ బౌద్ధ గురువును దారుణంగా హత్య చేయించాడు. జరిగిన ఘోర ఆకృత్యాన్ని మరునాడు తెలుసుకున్న చక్రవర్తి హత్యకు కారకులెవరని విచారణ చేయగా తానేనని పండితారాధ్యుడు ఒప్పుకున్నాడు. రాజు అతని కళ్ళను పెకిలించి శిక్ష విధించాడు. అందుడైన పండితారాధ్యుడు శ్రీశైలం చేరుకొని అతడ కొంతకాలం గడిపి కన్నుమూశాడు. ఈ సంఘటన బౌద్ధంపై గల కక్షపూరిత ధోరణి విడమర్చి చెప్పడమే గాక పండితారాధ్యుని స్వస్థలం ద్రాక్షారామంలో శివాలయంగా మారిపోయిందనే విషయాన్ని ధృవీకరిస్తుంది. క్రీస్తు శకం 892 922 వరకు పాలించిన చాళుక్య భీముడు ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతుంది. ఈ కాలంలోనే శంకరాచార్యుడు ఉత్తర భారతదేశం నుండి బయలుదేరి దక్షిణాది రాష్ట్రాలకు చేరుకున్నాడు. అప్పటికి ఈ ప్రాంతంలో బౌద్ధ ఆరామాలతో భిక్షులతో నిండి బుద్ధుని ధర్మం సర్వత్రా వ్యాపించి ఉన్నది. పరిస్థితి గమనించిన శంకరాచార్యుడు రాజమహేంద్రవరము చేరుకొని చాళుక్య భీముని కలిసి బౌద్ధ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని, హిందూ ధర్మ వ్యాప్తికి చేయూత ఇవ్వాలని, బౌద్ధ ధర్మం ఉన్నంతకాలం పండితులుగా మేము కానీ, పాలకులుగా మీరు కానీ మిగలమని వేడుకున్నాడు. ఫలితంగా చాళుక్యుల కాలంలో ఈ బౌద్ధ ఆరామాలన్నీ శైవ క్షేత్రాలుగా పేరు మార్చుకొని భిక్షువుల స్థానంలో వైదికులు కొలువుదీరారు. ఆరామాలను శైవ కేంద్రాలుగా మార్చే తరుణంలో జరిగిన మారణకాండకు వెలనాడు నుండి 7 గోత్రాలకు చెందిన బ్రాహ్మణులు వచ్చినట్లు బందరు శాసనం వల్ల తెలుస్తుంది.
వెలనాడు బ్రాహ్మణులు నివసించిన ప్రాంతాలే నేడు వెల్లంపాలెం గ్రామాలు. ద్రాక్షారామ బౌద్ధ క్షేత్రాన్ని వర్షపరుచుకునే ప్రయత్నంలో సుదీర్ఘ కాలం పాటు జరిగిన యుద్ధానంతరం సరిగ్గా క్రీస్తు శకం 912వ సంవత్సరంలో మార్గశిర చతుర్దశి రోజున ఈ బౌద్ధ క్షేత్రం బ్రాహ్మణుల వశమైనట్లు శాసన ఆధారాలు ఇప్పటికీ అదే రోజున ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. బౌద్ధ వాజ్మయ చరిత్రలో కనిపించే ధర్మరామయమే ద్రాక్షారామమైంది. అంటే అప్పట్లో దాన్ని ధర్మారామము అనేవారంట. ధర్మారామమే ద్రాక్షారామమైంది. బౌద్ధ ఆరామం అని చెప్పే నిదర్శనాలు కొన్ని చూద్దాం మనం. దీనిలో దాదాపు అంటే అన్నగారు 10 పాయింట్లు ఇచ్చాడు. 1, 20 అడుగుల ఎత్తున్న స్ఫటిక నిర్మిత ఏకశిల స్తూపం. బౌద్ధుల ఇటువంటి స్తూపాలు ప్రతిష్ఠించడం వారి సాంప్రదాయం. అశోకుడు కూడా ఇటువంటి స్తూపాలనే ప్రతిష్ఠించాడు. దీనిని నేడు శివలింగాలుగా పిలుస్తున్నారు. నిజానికి శివలింగం 2 అడుగులకు మించి అది యొక్క శివలింగానికి పాదంలో చుట్టూ పానమట్టం ఉండాలి. దానిని ఇటీవలే నిర్మించారు. 2వ పాయింట్, దేశమంతటా చైత్య నిర్మాణంలో బౌద్ధులు ప్రశ్నించిన వాస్తు శైలి ఇక్కడ కూడా ఉన్నది. 3వది, ప్రధాన స్తూప కుడ్యాలపై గల ప్రాకృత భాషా శాసనాలను బుద్ధులవి. చాళుక్యుల కాలంలో వేసిన సంస్కృత తెలుగు శాసనాలు వైదికులవి. 4వ పాయింట్, రాతి గోడలపై మలిచిన చైత్య గవాక్షంలోని బౌద్ధుల చిహ్నాలైన పద్మము, ధర్మచక్రము, బుద్ధుని ప్రతిమలు, మకర తోరణాన్ని మోస్తున్న యక్షులు, శిల్పాలు, కుడ్య స్తంభాలు, చంద్రశిలలు బౌద్ధులవి. ఇక 5వ పాయింట్, 2 అంతస్తులలో ఉన్న చైత్య గృహాలు భిక్షు నివాస గదులు. ఇవి నేటికి చీకటి గదుల్లో ఉన్నాయి. 6వ పాయింట్, క్షేత్రంలో తూర్పున ఉన్న బోధి వృక్షం కింద ఇప్పటికీ బుద్ధుని శిలాప్రతిమ ఉండుట విశేషం. అలాగే 7వ పాయింట్, బహుస్తంభ నిర్మిత సభామండపం, సింహద్వారము, ప్రదక్షిణ పాదము, రాతి ప్రాకారం, 4 వైపుల ప్రవేశ ద్వారాలు, దక్షిణ దిశలో ప్రధాన మార్గము మొదలగునవి. 7వది, ఇటీవల పురావస్తు శాఖ క్షేత్ర మరమ్మతులు చేస్తుండగా నేలపై పరిచిన శాతవాహన కాలం నాటి ఇటుకలు వెలుగు చూశాయి. 9వ పాయింట్, ఇచ్చట చిన్న పెద్ద నిర్మాణాలన్నీ బొద్దగయ కట్టడాలను పోలి ఉన్నాయి. ఇక 10వ ఆధారం, బౌద్ధ భిక్షుల సుమారు 500 మంది ఉండేవారు. అంటే బౌద్ధ భిక్షులు ఆ కాలంలో 500 మంది ఉండేవారని, వారానికి ఒక రోజు ఒక గ్రామానికి వెళ్ళి భిక్షానికి వెళ్ళేవారని, వారముల పేర్లతో నేడు చుట్టూ గ్రామాలు ఉన్నాయి. ఇవి బౌద్ధ క్షేత్రము చెప్పి ఎన్నో రుజువులకు సాక్షరిస్తున్న చరిత్ర. పురావస్తు శాఖ వాస్తవాలు నెరిన వైదిక పండితులు ఇది శివాలయం కాదు బౌద్ధ ఆరామం అని చెప్తున్న ప్రజలకు దీనిపై అవగాహన లేకపోవడంతో విచారం. దేశమంతటా బౌద్ధులు ప్రధాన స్తూపానికి చుట్టూ స్తూపాలను ప్రతిష్ఠించేవారు. శ్రీకాకుళం జిల్లా నగరాలపేట స్తూపానికి ఆది స్తూపంగా పేరుంది. దీనిని 4 వైపుల చతురస్ర సత్యాలకు ప్రతీకలుగా 4 ఏకరాతి శిల స్తూపాలను నిలిపారు. ఇదే విధంగా ద్రాక్షారామ చైత్యానికి చుట్టూ అష్టాంగ మార్గాన్ని ప్రతీకగా 8 స్తూపాలను ప్రతిష్ఠించారు. పురావస్తు పరిశోధనల వల్ల కాక వ్యవసాయ పనుల్లో ఇంతవరకు 6 స్తూపాలు బయటపడ్డాయి. మిగిలిన 2 ఆదివారపుపేట భీమక్రోనుపాలెంలో బయటపడ్డాయి. తర్వాత 1 దొడ్డంపేట ఉత్తరం వైపు స్తూపం 15 అడుగుల స్ఫటికం తవ్వలేక వదిలేశారంట. 2వది దొడ్డంపేట దక్షిణం వైపు స్తూపం 5 అడుగుల ఎల్లారమ్మ దేవతగా పూజిస్తున్నారు. అలాగే 3వ స్తూపము వెల్లంపల్లి స్తూపం 4 అడుగుల అంటే ఇంకను నేలలో కృంగి అట్లే ఉందంట అది. ఇంకోటి 4వ పాయింట్ ఏం చెప్పి 4వ స్తూపం ఇది. ఏరుపల్లి గ్రామం స్తూపం 6 అడుగులు ఇంకా నేలలోనే ఉంది. అలాగే 5వ స్తూపం విలాస గంగవరంలో 3 అడుగుల చుట్టూ ప్రక్కల ఇటుకలతో నిర్మించిన చైత్యాలు ఉన్నాయంట. 6వది రావి చెరువు స్తూపం అంటే 3 అడుగుల ఇంకా భూమిలోనే దిగబడి ఉన్నది అనేది సాక్ష్యాధారాలు చూపిస్తున్నది. దొడ్డంపేటకు పూర్వనామం బుద్ధంపేట. ఇక్కడ పంట పొలాల్లో ఒక రైతు దిబ్బను తవ్వి 15 అడుగుల స్తూపాన్ని వెలికి తీశాడు. ఇది అమరావతి స్తూపాన్ని పోలి ఉంది. దొడ్డంపేట గ్రామానికి దక్షిణ వైపు పంట పొలాల్లో సుమారు 4 అడుగుల ఎత్తున్న నల్లటి రాయితో మలిచిన జైన విగ్రహం గమనించవచ్చు. బౌద్ధ స్తూపాలు గల ఈ ప్రదేశాలలో రికార్డు స్థాయిలలో ప్రభుత్వ భూములు నమోదైనాయి.
సోమపన ప్రగడ శాసనం. మనకు శాసనం కూడా వివరించాడన్న, అది కూడా చూద్దాం. క్రీస్తు శకం 1146లో సోమన ప్రగడ తెలుగు సంస్కృత భాషలో వేయించిన శాసనం ఒకటి విజయవాడలో దుర్గా మల్లేశ్వర ఆలయంలో లభ్యమైంది. 21 లైన్లు గల ఈ శాసనంలో పాఠకుల కోసం కొన్నింటిని ఉదహరిస్తున్నాను అని చెప్పాడు రాంబాబు అన్న. 1. శ్రీ వేంగిదేశ చాళుక్య నంకకర పరమందల చరాకకర పాటి వంగలమందు భీమరాను పాకేరేమి పాలకులను ద్రాక్షారామపురి శ్రీ మదం మారదదలు యాను నందర ధరాని పంచారామమురి. 4. మహాదేవరలకు బుద్ధదేవరకునం జేబ్రోలు మహాసేనకులను. 5. వేద పిఠాపురము ఆంకర శంకరింగారామము రూది కుక్కెన బేజ. 6. మా ప్రముఖుల స్వాత్రకట పంచారామ తీర్థ బలుసు సరకంద దస్స తాడిపాక. అంటే ఇక్కడ వేంగి దేశపు చాళుక్య సోమన ప్రగడ మంగళయందు భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం వంటి పంచారామంలో గల బుద్ధునికి చేబ్రోలులోని మహాసేనులకు పిఠాపురంలోని కుక్కినకు దానం ఇస్తున్నాను. ఈ శాసనాన్ని బట్టి పంచారామంలో ఉన్నది బుద్ధ భగవానుడే కానీ శివుడు కాదని గ్రహించవచ్చు. ఈ విధంగా మిగిలిన పంచారామాల చరిత్రను గమనించండి. చాలా విపులంగా రాశాడు అన్నగారు. ఇది నేను మిత్రులారా కాస్త అక్షరాలు సరిగా పలకలేకపోయి ఉండొచ్చు, స్పష్టత రాకపోయి ఉండొచ్చు, కానీ నేను చెప్పే విధానం ఇంటెన్స్ ఉండదు కానీ కరెక్ట్ నాకు భాష లేకుండొచ్చు. దయచేసి దీంట్లో అన్యథా భావించకండి, అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నా. మీ శివారెడ్డి. నమో బుద్ధ.